యూసఫ్గూడ సర్కిల్లోని కృష్ణానగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. భారీ వర్షం వచ్చినప్పుడు తమ ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని స్థానికులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. కృష్ణానగర్ వరద ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నాలాలు పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు, డ్రైనేజీలో సిల్ట్ తొలగింపు పనులు పూర్తి చేయడానికి అనుమతులు వచ్చాయని మంత్రులు తెలిపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. నీళ్లు డ్రైనేజ్ నుంచి పొంగి పరుస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ అది వర్షం పడ్డ తర్వాత గంటలో క్లియర్గా ఉంది. కృష్ణానగర్ సమస్య అలా కాకుండా నిన్న రాత్రి వర్షం పడ్డప్పుడు కూడా ఇప్పటికీ దాకా కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు ట్రైన్లో ప్రాబ్లం ఉంది. కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా డ్రైన్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని పరిశీలించడానికి మొన్న వచ్చినప్పుడు ప్రజలు మా విజ్ఞప్తి చేసినప్పుడు డాక్టర్ వివేక్ గారు, కుమ్మల్ నాయక్ గారు, ఆనాడు కమిషనర్, కలెక్టర్లతో కలిసి సమస్య పరిష్కారానికి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వర్షం పడి నిన్న ఇబ్బంది కలిగిందంటే వెంటనే మేము ఇక్కడికి వచ్చాము. మరొకసారి కృష్ణానగర్ ప్రజలకు ప్రభుత్వం తరఫున విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈ సమస్య చాలా కాలంగా పరిష్కారం కాలేదు. అది డ్రైన్ సిల్ట్ అయిందా, డ్రైన్ ఎక్స్పెన్షన్ కావాలా, డ్రైన్ స్ట్రక్ అవుతుందా, ఏదైనా భవిష్యత్తులో